4136 కోట్లు. జాగ్రత్తగా వినండి, 4136 కోట్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ 4136 కోట్ల రూపాయల గురించే చర్చ నడుస్తోంది. భారత్ 4136 కోట్ల రూపాయలతో ఒక భారీ కార్యక్రమం చేపడుతోంది. భారత్ 4136 కోట్లతో ఏం చేయబోతోంది? ఎందుకు దీని గురించే అంతటా మాట్లాడుకుంటున్నారు? అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ చైనా వెన్నులో ఎందుకు వణుకు పుట్టిస్తుంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 4136 కోట్లతో భారత్ పెద్ద వాటర్ పాండ్స్ ని నిర్మిస్తోంది. ఈ విషయం తెలిసి చైనా వెన్నులో వణుకు పుడుతోందని చెప్పొచ్చు. అంటే భారత్ నిర్మించబోయేది హైడ్రో పవర్ ప్లాంట్స్. ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ని భారత్ నిర్మిస్తోంది అని తెలుసుకున్న చైనా ఈ ప్రాజెక్టు పైన అవాకులు చవాకులు పేలుస్తోంది. అయితే ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ నిర్మించేది హిమాలయాల్లో, అంటే అరుణాచల్ ప్రదేశ్లో. అందుకే చైనా ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన అవాకులు చవాకులు పేలుస్తోంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు భారత్కు మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. అందుకే మా భూభాగంలో మీరు ఇంత పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు? ఇది మా భూభాగం అని చైనా వాదిస్తోంది. అయినా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో చైనా కూడా దొంగచాటున ఇళ్లనేవి నిర్మించింది. అది భారత భూభాగంలోనే నిర్మాణాలు చేపట్టింది చైనా. అప్పుడు ఏ అంతర్జాతీయ సంఘాలు కావచ్చు, ఎవరూ చైనాని ఆపలేదు. అలాగే చైనా కూడా ఎవ్వరి మాట వినకుండా తాను అనుకున్నట్టు నిర్మాణాలు చేపట్టుకుంటూ వెళ్లిపోయింది. అచ్చం అలాగే భారత్ కూడా తాననుకున్నట్టు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతోంది. ఇది అతిపెద్ద వాటర్ బాంబ్ అని చెప్పొచ్చు. అయితే ఈ వాటర్ బాంబ్ అనే దాన్ని ఒక డ్యామ్ రూపంలో, ఒక డిఫెన్స్ షీల్డ్ ని ఒక పెద్ద గోడ రూపంలో నిర్మిస్తోంది. చైనా చేయబోతున్న ఈ వాటర్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుని చేపడుతోంది. అయితే బ్రహ్మపుత్ర నదిపై చైనా అతిపెద్ద డ్యామ్ ని నిర్మించింది. అంతేకాక ఆ ప్రాజెక్టు నుంచి 80 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తోంది. అయితే చైనా నిర్మించిన ఈ డ్యామ్ ద్వారా ఒకసారి వర్షాకాలం రాగానే, ఇక నదిలో నీరు ఉండగానే పెద్ద ఎత్తున తన దేశంలో ఉన్న డ్యామ్ ద్వారా నీటిని స్టోర్ చేసుకుని చైనా నిల్వ చేసుకుంటోంది. అంతేకాక చైనా వదిలిన ఈ నీరు మొత్తం వృథాగా పోతోంది. చైనా అప్పుడప్పుడు కిందికి నీరు రిలీజ్ చేయడం లేదు. అయితే ఈ తంతు ఎప్పటినుంచో నడుస్తోంది. కానీ భారత్ అంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు. కానీ చైనా చేస్తున్న ఈ దురాక్రమణతో భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకి నీటి కష్టాలొచ్చే అవకాశం ఉండడంతో భారత్ చాలా వ్యూహాత్మకంగా ఈ భారీ హైడ్రో పవర్ ప్లాంట్స్ ప్రాజెక్టుని చేపడుతోంది. ఇది భారత్ నిర్మించడం పూర్తయిందంటే చైనాకు భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టు టార్గెట్ ఏంటి? అయితే బ్రహ్మపుత్ర నదిలో వర్షాకాలంలో ఏదైతే నీరు స్టోర్ అయి ఉంటుందో, ఆ స్టోర్ అయిన నీరు ప్రవహిస్తున్న క్రమంలో ఆ నీటిని మొత్తాన్ని ఈ పెద్ద పెద్ద రిజర్వాయర్స్ తో కూడిన హైడ్రో పవర్ ప్లాంట్స్ లో స్టోర్ చేస్తారు. ఇందులో స్టోర్ అయిన నీటితో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా 15 గిగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి కానుంది. అయితే ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా నీళ్లు లేని సమయంలో అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం ద్వారా భారీగా మనకు వాటర్ అనేది అందుబాటులో ఉంటుంది. మనం ఇది కడితే చైనాకి ఎందుకు కోపం వస్తోంది అనే డౌట్ మీకొచ్చింది కదా, అది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు భారత్ బ్రహ్మపుత్ర నదిపై ఎటువంటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం చైనా మాత్రమే భారీ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుని బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి నీటిని తన రిజర్వాయర్ లో స్టోర్ చేసుకుంటోంది. అంతేకాక ఈ ప్రాజెక్టు వల్ల అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న సౌత్ నార్త్ రీజియన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అయితే ఎర్లాంగ్ సాంగ్పో నది అంటే బ్రహ్మపుత్ర అనేది చైనా దేశంలో ఉన్న తిబ్బత్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే చైనా అనేది అప్పర్ రాపేరియన్ దేశం, భారత్ అనేది లోయర్ రాపేరియన్ దేశం. అప్పర్ రాపేరియన్ అంటే నది ప్రారంభమయ్యే దేశం, లోయర్ రాపేరియన్ అంటే నది అనే స్వంతది కాకుండా కేవలం ప్రవహించే దేశాన్ని లోయర్ రాపేరియన్ దేశమని అంటారు. దీన్ని బట్టి మన భారత్ది లోయర్ రాపేరియన్ దేశం. అంటే మొదటగా చైనాలో ప్రారంభమై మన దేశానికి ప్రవహిస్తూ వస్తుంది. చైనా అనేది పైన ఉంటుంది కాబట్టి నది కూడా అక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి చైనా పైననే భారీ భారీ టెక్నాలజీతో పెద్ద పెద్ద రిజర్వాయర్లను నిర్మించింది. ఎందుకంటే చైనా దగ్గర డబ్బుంది, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. కావున సాధ్యమైనంత వరకు నదిలోని నీటిని తన భారీ రిజర్వాయర్స్ లో స్టోర్ చేసుకుంటోంది. చైనా ప్రాజెక్టు నిండిన తర్వాతనే కిందికి నీటిని వదిలిపెడుతుంది. ఇప్పుడు ఆ నీటిని ఆధారం చేసుకునే భారత్ 4136 కోట్లతో ఈ హైడ్రో పవర్ ప్లాంట్లను నిర్మిస్తోంది. ఎందుకు మనం ఇది కడుతున్నాం? నీటి యుద్ధం అనేది చైనా నుంచి ఎలా రావచ్చు? అయితే చైనాతో మనకి యుద్ధం అంటూ వస్తే చైనా దగ్గరున్న టెక్నాలజీ ఆధారంగా వాటర్ బాంబు ప్రయోగించే అవకాశం ఉంది. కింద మనకు ఎటువంటి నిర్మాణాలు లేవు కాబట్టి ఆ ఎఫెక్ట్ భారత్ మీద భారీగా పడే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో చైనా ఇటువంటి దురుద్దేశానికి పాల్పడినా ఆ పెద్ద ఎత్తున బాంబు రూపంలో వచ్చిన నీరుని అడ్డుకునే శక్తి, వెంటనే స్టోర్ చేసుకునే శక్తి ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉంటుంది. కాబట్టి చైనా ప్రయోగించిన వాటర్ బాంబు వ్యూహం అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నీటి యుద్ధం వచ్చినా
ఇది మనకు ఉపయోగపడుతుంది. అంతేకాక చైనా పైనుంచి రిలీజ్ చేసిన నీరుని స్టోర్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాక దీంతో అరుణాచల్ ప్రదేశ్ కూడా డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఇది చైనాకు మింగుడు పడని విషయం. అరుణాచల్ ప్రదేశ్ కనుక డెవలప్ అయితే అక్కడి ప్రజల మద్దతు అనేది కాస్త కోల్పోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏ రకమైన యుద్ధం జరిగినా చైనా ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. మనం ఇది కట్టామని చైనా పైన నీరాపితే ఏం జరుగుతుంది? అయితే మనం ఈ హైడ్రా పవర్ ప్లాంట్ నిర్మించామని తెలిస్తే చైనా నీటిని ఆపితే ఏం జరుగుతుంది అంటే, మొదట్లో మనకు నీటి ప్రవాహం అనేది తక్కువగా ఉండవచ్చు, కానీ చైనా పర్మనెంట్గా నీటిని ఆపలేదు. ఒకవేళ ఆపినా భారత్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి చైనాని ఇరుకుని పెట్టడానికి. మొదటి ఆప్షన్, అంతర్జాతీయ కోర్టులో కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత అమెరికా ఎలాగూ భారత్కు మిత్రదేశం కాబట్టి ఒక చిన్న లూప్ హోల్ చైనా వైపు నుంచి మనం అమెరికాకు చూపించినా చైనాపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రెండో ఆప్షన్, రష్యా కూడా చైనా కంటే ఎక్కువగా భారత్కు మిత్రదేశం కావున భారత్ వైపే రష్యా ఉండే అవకాశం ఉంది. మూడో ఆప్షన్, బంగ్లాదేశ్ నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ నుంచే బంగ్లాదేశ్కి వాటర్ అనేది వెళ్ళాలి. తక్కువ వాటర్ భారత్ నుంచి బంగ్లాదేశ్కి వస్తే భారత్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో చైనా నీరు రిలీజ్ చేయలేదు అని చెప్పగానే బంగ్లాదేశ్ చైనాపై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ చైనాకు మిత్రుడే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా నీటిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా భారత్ దగ్గర చైనా దగ్గర నుంచి నీటిని రిలీజ్ చేయించుకోవడానికి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి చైనా ఏం చేసినా 4136 కోట్లతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కావున చైనా నీటిని ఆపదు. మన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో ఏమైనా వాటర్ క్రైసిస్ వచ్చినా భారత్ ఆ క్రైసిస్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అయితే ఈ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ టెక్నాలజీ పరంగా కొన్ని టెక్నాలజీలు యాడ్ చేస్తే ఫ్యూచర్లో ఈ ప్రాజెక్టుకి ఇంకా ఢోకా ఉండదు. చైనా నుంచి వచ్చే ఈ వాటర్ ఫ్లో స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి ఆ స్పీడ్ పరంగా ఎన్ని గేట్లను తెరవాలి అనేది దానంతటదే ఒక అంచనాకు వచ్చేటట్టు టెక్నాలజీ యాడ్ చేస్తే ఇక ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. చైనాకు కూడా చెక్ పెట్టినట్టుంటుంది. భారత్ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు కొత్తగా ఈ ఛానల్ని గనక చూస్తున్నట్టయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.